ఎకరాల భూముల్ని ఈటల రాజేంద్ర గారు కబ్జా పెట్టిండు. వేల కోట్ల రూపాయల డబ్బును సంపాదించిండు. అసైన్మెంట్ భూములను ఆక్రమించిండు, దేవాలయ భూములను ఆక్రమించిండు, పెద్ద కుంభకోణాలు చేసిందని చెప్పి అసలు తెలంగాణ యావత్ ప్రజానీకం అసహించుకునే పద్ధతిలో, ఏవగించుకునే పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఇవాళ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 19 సంవత్సరాల కాలం పాటు నేను మీతో పార్టీలో పనిచేసిన. 2002లో ఇదే మెదక్ జిల్లా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆనాటి పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ దేశపాండే గారి ఆధ్వర్యంలో, ఇక్కడే ఉన్నారు మా వర్గాల మిత్రులు, ఆనాటి పార్టీ అధ్యక్షులు ప్రభు గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. నేను పార్టీ రాజకీయాలకు ఆకర్షితులై ములుగు ఫారెస్ట్ ఆఫీస్లో మస్వన్ చారి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయ్యే నాటికే ఒక సంవత్సర కాలంగా పార్టీకి అప్పుడో ఇప్పుడో మంచుకో చెడుకో నేను ఉపయోగపడేవాడిని. అట్లా 19 సంవత్సరాల కాలం పాటు వీరితో పనిచేసిన. నాకు వారు ఎంతమంది పోటీ ఉన్నా కమలాపూర్లో 2004లో టికెట్ ఇస్తే గెలుపొంది వచ్చిన, 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి 16 మంది పోటీ చేస్తే 7 మంది గెలిచిండ్రు. ఆ 7 మందిలో కూడా నేను ఒకరిని. నాకు ఇప్పటికి గుర్తు, ఫస్ట్ మెజార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో ఉండే మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంగా ఆనాడు కేసీఆర్ గారే స్వయంగా చెప్పింది. 7 మందిని గెలిచిన తర్వాత నన్ను అడగకుండానే అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పిండు. నాకు పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా అతి ముఖ్యమైన గౌరవం ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో ఫోర్ ఫ్రంట్లో ఉండి మాట్లాడేటువంటి భాగ్యాన్ని వారు కలిగించింది. ఆ తదుపరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందరికంటే ముందుగానే నాకు మంత్రి పదవి ఇస్తా అని పోర్ట్ఫోలియో ఇచ్చి ఇప్పటిదాకా గడిచింది. కానీ ఆనాడు ఉద్యమ నాయకుడిగా నేను కానీ, మంత్రిగా కానీ, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, కేసీఆర్ గారు కానీ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారు కొన్ని వందల మీటింగ్లలో ఉపన్యాసాలు, కొన్ని వేలాది గంటల పాటు వారితో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారు రెండు మాటలు చెప్పేది. ఒకటి, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేది ఖాయం, రాష్ట్రం వచ్చేది ఖాయం, ఈ అణిచివేతలు, ఈ రిప్రెషన్లు ఎప్పుడు పనికిరావుతామని చెప్పేది. రెండో మాట చెప్పేది, ఎప్పుడు నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా, ఇవాళ విశాలమైంది తెలంగాణ, అశేష ప్రజానీకంలో పాకిందని చెప్పేది. అంటే అర్థం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలే, ఎప్పుడు కూడా అధర్మం వైపు పోలే, ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే. మరి అలాంటి ఉద్యమ నాయకుడు
ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చే నాయకుడు ఇలా ఈటల రాజేందర్ అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో, ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్, వారే స్వయంగా ఇవాళ నర్సాపూర్ నా పోల్ట్రీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఇతర నాయకులను పిలిపించుకొని ఈటల రాజేంద్ర గారి భూములు అసైన్ భూములట కదా, అక్రమంగా ఆక్రమించుకున్న భూములట కదా అని చెప్పి చర్చోపచర్చలు పెట్టి ఇవాళ ఇలాంటి పనికి, ఇలాంటి రాతలకు, ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు, ఆయన స్థాయిని పెంచదు, తెలంగాణ ప్రజల ఉద్యోగాలని మాత్రం మెప్పించలేదు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా, నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతా ఉంటాడు ఎండాకాలం పూట. ఎండాకాలంలో నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతున్నాడు, నీళ్ళు నమ్ముతున్నాడు మాట్లాడుతున్నాడు, గట్ల రాసిన పత్రికలు. నేను ఒకటే వారిని అడుగుతా ఉన్నా, నీతో ఒకసారి అడుగులో అడుగు వేసిన తర్వాత ఏనాడు కూడా 24/7 అయితే పల్లెల్లో ఉన్నాం, లేకపోతే ఉద్యమ పిలుపులో రోడ్ల మీద ఉన్నాం, లేకపోతే మీ దగ్గరనే ఉన్నాం. మాకు వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు లేదు. మా ఇళ్ళల్లో మా భార్యలు ఎప్పుడు అనేవాళ్ళు, ఏమయ్యా నువ్వు ఊళ్ళల్లో తిరిగి వస్తావు, ఆ తదుపరి రోడ్ల మీద తిరుగుతారు మీరు, ఆ తదుపరి మీ సార్ దగ్గర ఉంటారు మీరు తెలంగాణకు పొద్దాక, మరి మీ పిల్లల భవిష్యత్తు ఏంది, మీ కుటుంబాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి, మీకు భార్యలు కూడా ఉన్నారని గుర్తించాలి కదా అని చెప్పి మమ్మల్ని అడగటం. అట్లా ఉద్యమంలో పనిచేసిన తప్ప మళ్ళీ వ్యాపారంలోకి పోలే. కేసీఆర్ గారికి తెలవాల్సిన అంశం ఏంటంటే, నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల రాజేంద్రని చేయలే. మీరు గమనించమని కోరుతున్నా. పోల్ట్రీ ఫార్మ్స్ మొన్ననే చెప్పిన ఒక 6-6.5 లక్షలు లేయర్స్ ఉన్నాయని, ఒక 4-4 లక్షల బ్రాయిలర్స్ ఉన్నాయని మొన్ననే చెప్పిన. నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోల్ట్రీ కొంచెం మోడర్నైజ్ చేద్దాం, దానికంటే ఉన్నతమైనది చేద్దామని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలతో లోన్ తీసుకొని నేను మాసాయిపేటలో బాజాప్తా ఇవాళ నేను అప్పుడన్నా ఇప్పుడు అంటా ఉన్నా, నేను కనుక నీ అసైన్మెంట్ భూములలో కొనుక్కున్న శిక్షకు అర్హుణ్ణి. 2, అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్షకు అర్హుణ్ణి. మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా, ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, నోటీసులు ఇస్తారు పక్క వాళ్ళకి అందరికీ. ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు. నోటీసు పూర్తిగా సర్వే అయిన తర్వాత చుట్టుపక్కల రైతులంతా కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, మీకు రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, అధికారులు మీరు చెప్పిందే రాసుకోవచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, చట్టాన్ని మర్చిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తే అది రాసుకోవచ్చు. కానీ మీరు భూములు కొలసమని, అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు? 2, మీరు కొలుస్తున్నారు. కొన్ని 100 మంది పోలీసులను పెట్టుకొని, 100 మంది ఆఫీసర్లను పెట్టుకొని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి, మేము లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేకుండా కొలవడం అనేది న్యాయసమ్మతం అవుతుందా ముఖ్యమంత్రి గారు? మీరు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు. మీరు ఇవాళ ఏ ఊర్లో కూడా, ఏ కలెక్టరేట్లో, ఏ ఎంఆర్ఓ ఆఫీసులలో దీనికి భిన్నమైన పని జరగదు. ఒకవేళ అసైన్మెంట్ భూములు ఉన్నాయని తెలిస్తే
దాన్ని చూసుకొని రాసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ. కలెక్టర్ గారు రిపోర్ట్ ఇయ్యరు. ఇవాళ నేను మళ్ళీ మీకు విన్నవిస్తున్నాను. రాజ్యం చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. మాకెప్పుడు మీరు ఒక 2 మాటలు చెప్పేది, రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది, రాజ్యానికి ఎవరి మీదనైనా ట్యాక్స్ వేసే అధికారం ఉంటుంది. నీకుంటుంది, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి, నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి తప్పకుండా నా మీద కేసు పెట్టే అధికారం ఉండొచ్చు, నాకు ఫైన్ వేసేటువంటి అధికారం నీకు ఉండొచ్చు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది. మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది చట్టబద్ధంగా, చట్టాన్ని గౌరవించడం తప్ప చట్టాన్ని వైలేట్ చేయడం కాదు. అధికారం ఉందని ఏది పడితే అది చేసేటువంటి పద్ధతి ఎవరు కూడా హర్షించరు. నేను ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అసలు నా పేరు ఎట్లా పెడతావు? జమునా హ్యాచరీ చైర్మన్ జమున గారు, రెండవది మా కొడుకు, రెండవది మా కోడలు. ఇవాళ రాసే దాంట్లో ఎంత నీచం అంటే జమునా వైఫ్ ఆఫ్ నితిన్ అంటే నీ అధికారులకు వాయి వరుస కూడా లేదు, ఇది ఆలోచన చేయి ముఖ్యమంత్రి గారు. మీకు కూడా కొడుకులు ఉంటారు, మీకు కూడా బిడ్డలు ఉంటారు, మీకు వాయు వరుసలు తెలుసు, మీకు కల్చర్ తెలుసు, మీ అధికారులు ఇచ్చినటువంటి దాంట్లో పంపిస్తా మీకు. రెండవది, నేను ఇది చివరిగా మళ్ళీ పెట్టా, ఈ భూముల గురించి నేను పెట్టా. నేను చెట్లు కొట్టేసినట్టు అక్కడ ఇష్యూ నాది ఒక 5 ఎకరాల 38 గుంటలలో. అసలు అది ఆ భూములు పోయి చూస్తే వెళ్తుంది, ఆ భూములు ఎంత విలువగలయో, అది ఏందో, అది మొత్తం ఎంత మారుమూల. చాలామంది ఏమనుకుంటున్నారంటే భూములు అంటే ఎక్కడో హైటెక్ సిటీ అనుకుంటున్నారు, బంజారాహిల్స్ అనుకుంటున్నారు. అది మూలకొట్టి గ్రామంలో ఉన్నటువంటి మామూలు భూములు, సాగు చేసే వాళ్ళు కాదు. ఆ రోడ్లో మనిషి తిరిగేటోడు కాదు, నేను పోయినాకనే మనిషి తిరుగుతున్నాడు, నేను పోయినాకనే ఇంత తెల్లబడ్డది. 5 ఎకరాల 36-38 గుంటలల్లో నేను ఒక పోల్ట్రీ ఫామ్ కడుతున్నా ఎక్స్పాన్షన్లో. ఇంకొక 50,000 మిగిలితే దానికి రోడ్డు కావాలి, బండ్లబాటు ఉన్నది. మేము దానికి ఏం చేసామంటే, కోరుట్ల వాళ్ళది ల్యాండ్ ఉన్నది, మా ల్యాండ్లో దాదాపు ఒక 500-600 గజాలు పోయింది ఆ రోడ్డు. కోరుట్ల వాళ్ళ ల్యాండ్లో ఒక 500-600 గజాలు పోయింది. ఇంకా కొంచెం పార్టు ఒకరిద్దరి అసైన్మెంట్ ల్యాండ్ పోయింది, ఇంకో 2-3 అసైన్మెంట్ ల్యాండ్ పోయింది. వాళ్ళకి మేము ఏమన్నామంటే, మీరు ఎంత అయితే రోడ్లో ఓ 10 గుంటలో ఎకరమో ల్యాండ్ పోతే ఆ ల్యాండ్ బదులు మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పినాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ లేబర్ షెడ్ పక్కమంటే వేసుకున్నాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వేసుకోం కాబట్టి పక్కమంటే ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం. దానికి 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా పెట్టిందని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిట్టింగ్ జడ్జి అని చెప్పిన, మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అయినా ఇస్తాడు, మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది, మీరు చెప్తే నా మీద ఏ కేసు అయినా పెడతారు. ఇవాళ తెలుస్తూ ఉంది బయట, చెట్లు కొట్టినందుకు ఒక కేసు, అసైన్మెంట్ భూములలో రోడ్డు వేసినందుకు ఒక కేసు అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నా, కనీసం మా ఎక్స్ప్లెనేషన్ మీరు మాకు ఇప్పటి వరకు మీ కలెక్టర్ రిపోర్ట్ మాకు అఫీషియల్గా అందలే. కనీసం మాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది, దీని మీద మీ అభిప్రాయం ఏందని చెప్పి అడగకుండానే ఇవాళ మీరు నిన్న నుంచి నా ఇంటి చుట్టూ కొన్ని 100 మంది పోలీసులను పెట్టి ఏ క్షణమైనా ఈటల అరెస్ట్ అవుతారట, ఇంకా ఏదో పెద్ద కేసులు పెడతారని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నాయి. మీరు పెట్టుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆ విశేష అధికారంలో భాగంగా నువ్వు నా మీద కేసు పెట్టుకో. కానీ నేను మీరు ఎట్లయితే మీ శిశరికంలో ప్రజల్ని నమ్ముకున్నానో, ధర్మాన్ని నమ్ముకున్నానో, చట్టాన్ని నమ్ముకున్నానో, నేను ఆ పని చేస్తా. తప్పకుండా కోర్టుకు వెళ్తా. మీరు నాకు కొలిచినప్పుడు నోటీస్ ఇవ్వలేదు, రిపోర్ట్ వచ్చినాక నోటీస్ ఇవ్వలేదు, అయినా ఒక కాపీ సంపాదించుకొని మా అడ్వకేట్లు పెట్టుకొని
తప్పకుండా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తాం. కోర్టు కనుక దోషిగా చేస్తే శిక్ష వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, కొన్ని వేల సంఘటనలలో మీకు నిజాయితీ ఉంటే, నిష్పక్షపాతమైన భావన కనుక ఉంటే, ఎన్నెన్ని కంపెనీలలో నీ అసైన్మెంట్ భూముల నుంచి బాటలు తీయలేదు. ఇవాళ మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే, ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు. అయినా నేను అంటలేను, ఒకవేళ నిజంగానే కనుక మీకు అది ఉంటే చేయమని చెప్పి కోరుతున్నా. ఇక అచ్చంపేట అకింపేట భూముల గురించి నేను చెప్పను. మీరు వాళ్ళకు ప్రలోభపెట్టి వాళ్ళకు ఏం మాటను రాసిచ్చి ప్రిపేర్ చేసి మీరు మాట్లాడించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ ఊరోళ్ళు అంటున్నారు పాపం, నేను పోలే మాలు పోతే మాకు ఎవరో వచ్చిందయ్యా, ఏదో రాసిచ్చిందయ్యా, ఏదో చెప్పిందయ్యా, దాన్ని బట్టి చెప్పినాం కానీ బిడ్డ గిట్లా అవుతుందని చెప్పి తెలియదు బిడ్డ, అయ్యో గింత దుర్మార్గం చేస్తారా బిడ్డ నీ మీద అని చెప్తున్నా. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఈ రోడ్ల పంట ఇంత జనం తిరుగుతున్నారు, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇంత మాకు ఉపాధి దొరుకుతుంది, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ మాకు ఇంత భూముల ధర పెరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ స్వయంగా సర్పంచ్ గారు పొద్దున ఒకటి మాట్లాడిండు, ఏబిఎన్లో వాళ్ళు దొరకబట్టిండు. వాళ్ళ ఏబిఎన్లో ఒక సర్పంచ్ గారు మాట్లాడినది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఒక ఇద్దరు మనుషుల్ని పంపి మార్చి ప్రలోభపెట్టి మళ్ళీ ఇంకోటి మాట్లాడించింది. ఆ ఒక్క సంఘటన చాలు వీళ్ళకి ఎంత నిజాయితీ ఉంది, ఎంత ధర్మం ఉంది, నా మీద ఎంత ద్వేషం ఉంది అనేది దానికి సజీవ సాక్ష్యం. ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వ్యక్తులు ఉంటారు పోతారు, పార్టీలు కూడా ఒక్కోసారి ఉంటాయి పోతాయి, కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది, ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ధర్మం 4 పాదాల మీద నడవకపోవచ్చు. నేను ఒకవేళ మీరు మీ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా, మహిళల సాధికారత కోసం, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఈ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీస్ రావాలని, ఉపాధి కలవాలని చెప్పి మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చిందో నేను ఆ కమిటీలో ఉన్నా. ఇవాళ నా వైఫ్ ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్. ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పోల్ట్రీ. 86 నుంచి దాన్ని నమ్ముకొని బతుకున్న వ్యక్తి. ఇవాళ నీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేదు నేను, 5 పైసల రాయితీ తీసుకోలేదు నేను. ఇవాళ పోల్ట్రీకి నాలా కూడా ఉండదు, నాలా లేదని కూడా నోటీస్ ఇచ్చారు. పోల్ట్రీ వ్యవసాయం కింద వస్తుంది, నాలా కన్వర్షన్ అక్కడ లేదు. అట్లాంటి మా వైఫ్ మీద, ఒక ఎంటర్ప్రెన్యూర్ మీద ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పని చేయడం అనేది నీకు తగుతుందా, నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన సాంప్రదాయాలు? ఉంటావా? మీరు 1000 కోసం ఉంటారా చెప్పండి? మనం ఎన్ని చూస్తలేం. ఇవాళ మనం నిన్న రిజల్ట్ చూసినాం, ప్రజా ఆగ్రహానికి ఎట్లా గురవుతారో కూడా చూసినాం. అణిచివేత చేస్తే ఎట్లా చేసేదని చేయాలనుకుంటే చెల్లదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతమైన నేతలు కాబట్టి దయచేసి ఇట్లాంటిది చేయకని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవది, ఒకవేళ చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది. నీ అరెస్టులకు, నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఈటల రాజేంద్ర అని చెప్పి గుర్తుపెడుతున్నాను. నేను గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5,000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు. 3 రోజులు అయింది. మొత్తం చచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5,000 మంది పోలీసు పహారా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ ప్యాంట్ వేసుకొని, ఒక టీషర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగిచ్చి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయినా. నేను గట్లాడి బిడ్డను కదా. నేను నయం లాంటి అంతగా మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గరికి పోయి, పార్టీ ఆదేశించింది కాబట్టి శివన్ దగ్గర పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల హరాస్మెంట్ జరిగిందో, చివరికి చంపడానికి ఎంత రెక్క నిర్వహించిందో మీరు చూసింది కదా. ఎప్పుడైనా చెప్పుకున్నా, వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించే తప్ప ఇక్కడ చెప్పుకోలేదు. నా ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నయం లాంటి అంతకముట చంపడం కోసం ప్రయత్నం చేస్తుంది అని ఇంట్లో కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే భయపడతాను.
అంతకముట చంపుతా అన్నప్పుడే నేను భయపడింది. నేను ఇవాళ మీరు గీ పని చేస్తే అంత కమిట్మెంట్ అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాం. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే, ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు, రాజశేఖర్ గారి యొక్క ప్రలాభబలం ముందు ఎందుకు ఉంటుంది చెప్పండి? మీ అంతరాత్మ తెలుసు. ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండ్రు, సుప్రభాత్ దర్శనాలు ఎంతమందికి పోయినాయి, ఉన్న 10 మందిలో ఎంతమంది మిగులుతారని చెప్పి మీరు భావించడం మీకు తెలుసు. మిగిలే దాంట్లో అలా ఈటల అందరూ కూడా ఒకటని మీ అంతరాత్మ తెలుసు. ఇవాళ రెండవది ఎంత దారుణం అంటే, అది నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండ్రు? దేవరంజాలు పెట్టిండు. నేను అమ్మినా, బరాబర్ రేటుగా అమ్మినా, పెట్టినవాడ. కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటుంది. నేను దాన్ని కుదబెట్టినా. ఎప్పుడు తీసుకున్నా? నేను మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదురపడిన తర్వాత డబ్బులు కట్టేసి, లోన్ కట్టేసి ఆ పేపర్ని తీసుకున్నాను. ఆ పేపర్ నా దేవరంజాల్లో 1000 ఎకరాల భూములు కబ్జా పెట్టిన దేవాలయ భూములు. నేను అడుగుతున్నా, దయచేసి మీరు ఆలోచన చేయండి. మనము కొన్ని విషయాలు, మనం ఆత్మ ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. బయటికి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు, కానీ అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి. లేకపోతే నేను ఋషిని కాదు చెప్పించడానికి, కానీ మంచి జరగదు. దేవరంజాల్లో నేను 92లో వచ్చిన. నేను 95లో సర్వే నెంబర్ 57, 58 దాన్ని బండలచెలక అంటారు. 6 ఎకరాల 20 గుంటలు కొనుక్కున్నా. ఆనాడు అది దేవాలయ పొలం కాదు. ఇది గమనించండి. 1995లో కొన్ని సర్వే నెంబర్లని, ఇదే ఊర్లో కొన్ని సర్వే నెంబర్లని, నా ఒక్కందే కాదు, ఇది దేవాలయ భూములు అని చెప్పి వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిండ్రు. చంద్రబాబు నాయుడు ఏం చేయలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిండ్రు. బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావు, మా దేవరంజాల ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భూములు అమ్ముకోలేకపోతున్నాం, ఇల్లు కట్టుకోవాలంటే కూడా భూములు అమ్ముకోలేకపోతున్నాం, ఇవాళ మాకు ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం, చుట్టుపక్కలనేమో ₹1,00,00,000 విలువ భూములు అయితే మాకు ఎప్పుడు పెడతలేడు బిడ్డ, మరి నువ్వు ఇంత పెద్దగా అయినావు కదా, నువ్వు పోదా అంటే నేను స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి దగ్గర పోయినా. నేను ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో నేను మాట్లాడే రెండు మాటలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి, ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ దేవాలయ భూములను కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపస్ తీసుకోండి. దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి. లేదు ఇంకా ఏదైనా వయా మీడియా కనీసం అయినా మార్కెటెడ్, అది ఇప్పటికి కాదు, అవి 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కొన్ని 100 ఎకరాల భూములు రైతుల దగ్గర ఉన్నాయి. వాళ్ళంతా రైతులు. నేను ఆనాడు చెప్తే వారు పాపం దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తా. నేను వట్టిగానే ఇది దివాన్ కమిటీ, ఈ దివాన్ కమిటీ ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చిందో మీకు చెప్తా. నాది 6.5 ఎకరాలే, అది 1400 ఎకరాలు మొత్తం, నాది 6.5 ఎకరాలు మాత్రమే. ఈ దివాన్ కమిటీ ఇది ప్రభుత్వ భూములని కానీ దేవాలయ భూములు అనడానికి కానీ ఆధారాలు లేవు, మరి మీరు ప్రభుత్వం ఒక వ్యూ తీసుకోమని చెప్పి ఆ దివాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పాపం వారు 2-3 సార్లు రైతులతో మీటింగ్ పెట్టి, అరే ఏదైనా చేద్దామా, ఇవి ముట్టుకోవాలంటే ధైర్యం కావాలి, మా పత్రికలు ఏమేమో రాస్తాయి, ఏదో కుంభకోణం అయిందంటారని చెప్పి వారు అన్నారు. పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. ఇంతలో వారు పాపం పరమపదించిండు, ఆ సమస్య పరిష్కారం కాలే. అర్థం చేసుకోండి. ఆ తదుపరి రోషా గారు ఉన్నప్పుడు కూడా పోయినాం, ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోయినాం, ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించండి. నేను ఇట్లా దేవాలయ భూములని చెప్పి బాగా సతాయిస్తున్నానన్నా, ఇవాళ ముట్టుకోవడానికి సాహసం చేయలేదు, మనం ఇంత ధైర్యం ఉండాలి కదా, కొంచెం న్యాయం చేయాలి కదా, మీకు ఆ సమస్య పట్ల అవగాహన ఉంది కదా అని చెప్పి నేను ఒకసారి చెప్తే ఇప్పుడే తొందర ఎందుకు అని వారు చెప్పింది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను 95లో కొనుక్కున్నా, 99లో అది ఆ భూమి అని వచ్చింది. ఇప్పుడు మేము కొనుక్కునే దాంట్లో అందరూ, నేనే కాదు అందరు కూడా ఇక దేవాలయ పొలం అని చెప్పి అన్నారు కాబట్టి దానికి పర్మిషన్ రావు, కథ రాదు. నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నాను, ఎందుకంటే కాస్ట్లీ భూములు కాబట్టి వట్టుకుంటే ఏమవుతుందని చెప్పి నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా. షెడ్ కిరాయి కూడా ఇచ్చిన. మీరు ఆ 6.5 ఎకరాలలో నా కోసం వేరే వాళ్ళని విక్టిమైజ్ చేయకండి
కేసీఆర్ గారు దయచేసి అట్లాంటి పని చేయకండి. ఇప్పుడు నేను ఈ ఊర్లోకి వచ్చి అయ్యో వీని వల్ల ఇతరులకు ఇబ్బంది, మీకు మంచి జరగదు. నేను ఇప్పటికి కోరుతున్నా, మీరు ఇంత నిర్ణయాలను వేగంగా తీసుకునేటువంటి ముఖ్యమంత్రిగా, ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్లో వేగంగా నిర్ణయం తీసుకొని కొలిపించినావు కాబట్టి, 24 అవర్స్లో రిపోర్ట్ ఇప్పించినా కాబట్టి, 24 అవర్స్లోనే నా మీద కేసులు పెట్టిస్తాను కాబట్టి, నేనేమంటున్నా, మీరు దయచేసి నా కోసం కాదు, మీరు వాళ్ళ కోసమైనా ఒక కమిటీ వేసి లేదా పాత కమిటీ రిపోర్ట్ను చదివి మీరు వాళ్ళు న్యాయం చేయండి. దేవరేంజాల్లో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోలేక అడ్డికి పావుసేరు ₹1 కోటి విలువ ఉంటే 20 లక్షలు 30 లక్షల రూపాయలు అమ్ముకునే లాస్ అవుతున్నారో ఆ రైతాంగం యొక్క దేవరేంజాల రైతుల యొక్క కన్నీళ్ళు తెచ్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటుగా నేను కూడా 6.5 ఎకరాలలో ఉన్నది, 6.5 ఎకరాలు ఉన్నది, నేను పంపిస్తా, డాక్యుమెంట్స్తో సహా పంపిస్తా. ఇక మిగతాది ఇక్కడ అంతా ఉన్నదంతా కూడా నేను బాధ్యత కొనుక్కున్న భూములు తప్ప ఇక్కడ లేదు. ఇది భూములకు సంబంధించింది. రేపు సివిల్ సప్లైస్ కూడా నేను మంత్రిగా చేసిన నా మీద ఒక ఆరోపణ వస్తుంది, మీరు చేస్తారు రేపు. మేము 2014లో సీఎం గారు 10 కిలోల బియ్యం అని చెప్పి ప్రతిపాదన పెట్టిండు. 10 కిలోల బియ్యం అయిన వ్యక్తికి అని ప్రతిపాదన పెడితే అన్నాక ఇంత బియ్యం అక్కడ ఉండేవి 8 కిలోలు అన్నారు, తర్వాత 6 కిలోలు అయినాయి. మరి బియ్యం నిండుకునే అప్పుడు మేము కొంత రైస్ మిల్ దగ్గర బియ్యం తీసుకునే క్రమంలో ఎక్కడ కూడా మేము అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, బౌండరీస్ తెలియదు. 2014 మీకు తెలుసు, జూన్ 2 మేము కొన్ని బియ్యం కొన్నాం. బియ్యానికి కేంద్ర ప్రభుత్వం మెరిక పెట్టింది ఏంటంటే మీరు ఎంఎస్పీలో కొనలేదు, ఎంఎస్పీ సర్టిఫికేట్ కావాలలేదు. ఎంఎస్పీ సర్టిఫికేట్ కావాలంటే మేమన్నా ఎక్కడ చేస్తాం ఇప్పుడు ఎంఎస్పీ సర్టిఫికేట్లు? కొత్త రాష్ట్రం అయింది, మాకు బౌండరీసే మాకు లేవు, మాకు అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చే ఆస్కారం ఉండొచ్చు. దయచేసి ఒకవేళ మీరు మా బియ్యాన్ని మీరు కేంద్రం వెబ్సైట్ తీసుకున్నది కాబట్టి మీరు ఒకవేళ నీకు నచ్చకపోతే మా బియ్యం మాకు ఈ తప్ప, ఎందుకంటే లేకపోతే మాకు బియ్యాన్ని అలకటి చేసే కోట ఉంది కాబట్టి మా బియ్యం మాకు ఈ తప్ప అని చెప్పి నేను, మా వినోద్ కుమార్ ఎంపీ గారు, మా ఎంపీల బృందం ఒక 20 టైమ్స్ రామ్విలాస్ పాశ్వాన్ దగ్గరికి పోయినాం. దాంట్లో కనుక నేను ఏమైనా తప్పు చేస్తే నేను ఏ శిక్ష కానీ సిద్ధంగా ఉన్నాను. రైస్ మిల్ నుంచి వెళ్ళి సేకరించిన బియ్యాల్లో రైస్ మిల్ అంతకుముందు కూడా ఆరోపణ చేసిండు. అడుగుతా ఉన్నా, ఇది మంచిది కాదు. ఈటల రాజేంద్ర అంటోడు ప్రేమకు లొంగుతుండే పాపం. నేను నన్ను కొంచెం మంచిగా చేస్తే తమ్మే అంటే నేను లొంగుతుండే, ఉబ్బిపోతుండే. కానీ ఇవాళ నువ్వు ఈటల రాజేంద్ర మీద గిట్లాడి చర్యల ద్వారా నేను లొంగను. నువ్వు కేసులు పెడతావు, జైలు పంపిస్తావు, పోతాను నేను. ఇంకా నా మొత్తం బిజినెస్ అనేది సీజ్ అయిపోతాయి, పోతామే. ఇవాళ నేను వచ్చినప్పుడు కట్టుబాటుతో వచ్చిన, మా నాయన ఏదో అమ్మితే కొంత భూమితో వచ్చిన, నేను మళ్ళీ స్థాయికి పోవడానికి కూడా సిద్ధపడ్డాక తప్ప నా ఆత్మను మాత్రం అమ్ముకునే ప్రయత్నించాను. ఇది భూములకు సంబంధించి మీకు ఈ దివాన్ కమిటీ రిపోర్ట్ ఇస్తా. నిన్న కలెక్టర్ గారు ఇచ్చింది, మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ఇంతకు మిక్కిలి నేను ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తున్నా. పదే నా మీద ఇన్ని 100 కోట్ల రూపాయలు నీకు ఎట్లా వచ్చినాయి, బంగారు గుడ్లు పెట్టినాయని. నేను 86లో పోల్ట్రీ ఫార్మర్ని, పెద్ద పోల్ట్రీ ఫార్మర్ని. 96లో మా మిత్రుడు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా పోల్ట్రీ ఫార్మరే. దీంట్లో హ్యాచరీ ఉంటుంది, ఫీడ్ ఉంటుంది, లేయర్స్ ఉంటాయి, బ్రాయిలర్స్ ఉంటాయి, అనేక ఉంటాయి. పోల్ట్రీ అనగానే ఏదో దిక్కుమాల ఏరుకతినేది కాదు అది. ఇలా వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ ఒక 1600 కోట్లు. మా స్నేహ రామరెడ్డి గారు ఉంటారు, వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ 2600 కోట్లు. ఒక పోల్ట్రీ అనేటువంటి రంగంలో ఈ దేశంలో 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. ఇవాళ నేను పెట్టిన కంపెనీ, రేపు నా కంపెనీ అది 300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీ. అది సంవత్సరానికి ఒక 300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండే కంపెనీ. ఇట్లాంటి కంపెనీలలో నీకు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తానంటే, ఇప్పుడు ల్యాండ్స్ కొంటా. ఇప్పుడు నేను కూర్చున్న ల్యాండ్ నేను ₹1,00,000 కొనుక్కున్నా, ఇవాళ కోట్లలో అయింది. మీకు తెలియదా? మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, మీరు గజ్వేల్కి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు? మీరు ₹1,00,000 కొన్నారు, ₹1,00,000 కొన్నారు, ఇవాళ ₹1,00,000 విలువ అవుతుంది. అంటే ఎప్పుడో రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే, 20 ఎకరాల భూమి కొనుక్కుంటే అది ₹100 కోట్ల. ఇప్పుడైతే 30 ఏళ్ళ క్రితం కొనుక్కుందని దాన్ని విలువ కట్టేటువంటి పద్ధతి, దాని మీద ఆధారపడే మాట్లాడడం అనేది ఎంత బాధ కనిపిస్తుంది చెప్పండి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఇప్పుడు మా ప్రభువు ఉన్నాడు, మా మల్లారెడ్డి గారు వరదల్లో నేను అమ్ముకున్న ఫామ్ మీ కళ్ళ ముందు ఉంటుంది, ఎప్పుడు అడగండి. మీ కాన్స్టిట్యున్సీలో చిరాసాగర్లో నేను అమ్ముకున్న ఫామ్ ఉంటుంది, మీరు ఎప్పుడు అడగండి. నేను మనోహరాబాద్లో అమ్ముకున్న ల్యాండ్ ఉంటుంది, మీరు ఎప్పుడు అడగండి. మీరు నిమ్మనగూడలో కట్టుకున్న ఫామ్ అమ్ముకున్న మీరు ఎప్పుడు అడగండి. నేను ఇవన్నీ చెప్తున్నా కదా. మీకు ప్రతినిత్యం ఫామ్ హౌస్లో కూర్చుంటే మా చుట్టుపక్కల రైతులు వస్తారు. కొన్ని 100 గ్రామాలలో మక్కలిచ్చే రైతులు ఉండే. ఈటల రాజేంద్ర అంటోడు ఎప్పుడు తినేదో, ఎప్పుడు పండుకునేదో, కాలనే తిని కాలనే పండుకొని సెమన్ అమ్ముకున్నాను. నేను కొన్ని 10ల సంఖ్యలో కోళ్ళ కూడా పెట్టించిన. మల్లారెడ్డి కూడా కోళ్ళ ఫారం పెట్టించిన అక్కడ, మా అనంతరెడ్డి కూడా కోళ్ళ ఫారం పెట్టించిన అక్కడ. అంటే అట్లా పనిచేసిన వాళ్ళని తప్ప
గప్పుడెప్పుడో కొనుక్కున్నటువంటి భూములు ఇప్పుడు నేను అమ్ముకున్నది 4 కోట్లకు అమ్ముకున్న వర్గాల్లో ఇలా అది 50 కోట్లయింది 60 కోట్లయింది అంటే నాకు చెప్పండి. నేను పార్టీ కోసమో దేనికోసమో ఇది అమ్ముకున్నా అని చెప్పి అంటలేదు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీతో ఉన్నాం. నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా. ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినాం మేము? ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుల దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతాను కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిండ్రు, అది నీ అధికారం. నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవని మీకు తెలుసు. బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజరాబాద్లో, ఒక 2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచినావు కదా నువ్వు రాజీనామా చేయాలంటావు. తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా, ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మ అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తాను. ఈటలంటోడు పదవుల కోసం పెదవులు మూసేవాడు కాదు. ఎప్పుడు కూడా ఒక్కడ మీరు గమనించాలి, తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది? కేవలం అభివృద్ధి మాత్రమే కాదు. మీరు ఒకసారి నినాదం ఇచ్చిండ్రు, అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. నేను ఇలా మీరు మీ నాయకత్వంలో పదవులు రావచ్చు, ఈ స్థాయికి ఎదగవచ్చు. నేను మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. లేకపోతే మామూలు పోల్ట్రీ ఫార్మాలిటీ ఎవరు గుర్తించడం కాదు, ఒక ఇండస్ట్రీస్ 1000 కోట్ల గుర్తింపు రాదు. ఇవాళ మీ నాయకత్వంలో మీరు ఆనాడు ఏదో రాష్ట్రం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యేలం అవుతాం, ఓ ఎంపీలం అవుతాం, ఓ మంత్రులం అవుతాం అని రాలే. మీ దగ్గరకు వచ్చింది ఒక మంచి కాజ్, ఒక 3 తరాలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ నడిచినాయి, అయిపోయినాయి. మీరు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మేమంతా ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి, చైతన్యవంతమైన వాళ్ళం కాబట్టి, మేము అమ్ముడు పోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి ఇన్ని వచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే ఇవాళ మీరు మాకు ఇచ్చే, అసలు మీతో పాటు ఎన్ని వేల సార్లు పువ్వు తిన్నాం, ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం. తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను, రాజశేఖర రెడ్డికి మనుషులు పంపించంటే కాపలా పనం కదా మీతో పాటుగా, మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మానవ సంబంధాలే గొప్పయి. కర్కశత్వం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది. నాణానికి 2, ఒకటి కర్కశత్వం, ఒకటి కారుణ్యం ఉంటుంది. ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో, మీకు గుర్తు రావాలి కదా, మాకున్న అనుబంధం ఏందో గుర్తు రావాలి కదా. నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది మీకు గుర్తు రావాలి కదా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది మీకు గుర్తు రావాలి కదా. అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. ఏం న్యాయం ఇది? ఏం అరెస్ట్ చేస్తున్నాను? ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి. నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద, నా మొత్తం బిజినెస్ మీద, నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ మీరు ఆనాడు ఉద్యమాలు బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాం. కఫన్ బాంద్కే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు. ఒక్కనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలియకపోవచ్చు, నాతో ఒక ఎంపీ సానుభూతి తెలియకపోవచ్చు, నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు, కానీ
నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య. నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను. కానీ మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు. మేము ఎందుకు దూరమైనవో మీ అంతరాత్మ తెలుసు. మేము చెడు పని చేసి దూరం కాలే. ఎప్పుడు మేము పెరుగులాడినాం. మేము అయ్యో మేము మంత్రులం, మాకు కొంచెం గౌరవం ఉంటే మంచిగా కదా. మంత్రులు చూడకపోతామే మంత్రులుగా చూడకపోతే మీరు మమ్మల్ని మనసులో చూడమని చెప్పి కోరుకున్నాం లోపల లోపల. ఇవాళ అంటున్నా, మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ ఒక సత్యం చెప్తున్నా, ఇది చేదు నిజం. అది మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు. బయట మా ఇట్లా అట్లా ఓ అని మాట్లాడచ్చు. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉండమని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలిగినా, బయటకు వచ్చి రాగలిగినా. వాళ్ళకున్న బంధాలు ఏందో, వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు. ఎందుకంటే అన్ని పార్టీలు కట్టే పడైనాయి కాబట్టి. ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను వాళ్ళు అడ్జస్ట్ కాగలను. నేను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు. అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి, సిస్టమ్ పక్కకు పెట్టి, నీకున్న మొత్తం సర్వే మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. మీతో 20 ఏళ్ళు నీ శిష్యరికంలో ఉన్నాయి. నేను ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పట్టించేదాకా మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. నా మీద కూడా పనిచేస్తారు మీరు. అయినా చావునైనా భరిస్తుంది తప్ప నా ఆత్మగౌరవం మాత్రం కోరుకుంటాను. తెలంగాణ ప్రజలారా, ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయ్యోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని వందల మంది, వేల మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో. ఇవాళ ఏడ్చే సందర్భం కాదు, తుడిచే సందర్భం కాదు. నేను మా నాయకుల కార్యకర్తలు మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యమే మన బతికిస్తుంది తప్ప మనం ఆవేశాలలోనే ఆ పని ఈ పని చేసడం, మనకు దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సి అక్కర్లేదు, మనము ఇంకోటి చేయాల్సి అక్కర్లేదు, ఏమి చేయాల్సి అక్కర్లేదు. తప్పకుండా అంతరంగంలో ఉంటుంది. ఆవిష్కరించే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప నేను 14 ఏళ్ళుగా లేదా 20 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, వారి నాయకత్వంలో నేను పనిచేసిన కాబట్టి, వారు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేసింది కాబట్టి, కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేసింది కాబట్టి, ఆ పరిచయంలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏదో ఇది చేయాలి, ఏం చేయొద్దు దయచేసి మీకు చేతులు దండం పెడుతున్నా. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్, నీకు ఇష్టం ఉంటే కానీ నేను అన్నను ఇట్లా చేయడం తప్పు ఒప్పు, ఒక స్టేట్మెంట్. ఎవరు వాళ్ళని ఇచ్చుకోవచ్చు, వీళ్ళని ఇచ్చుకోవచ్చు. తర్వాత నా మీద రేపటి మాట్లాడతారు, మా వాళ్ళతో మాట్లాడి తేల్చుకుంటారు. ప్రజలు ఏమనుకుంటుంటే ఓ నిజమేందో అబద్ధమేందో తేల్చుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ప్రజల్ని నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నోని, కష్టాన్ని చెమటని నమ్ముకున్నోని, వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. తప్పకుండా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో మీరు నిలిపిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనం చేస్తే సెలవు. నేనేమంటున్నా, నీవు కబ్జా చేస్తున్నప్పుడు నీ దగ్గర కాగితం ఉంటే కబ్జా చేయి. నీ దగ్గర పోలీసు ఉందని చెప్పి, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి కబ్జా పెట్టడం, నువ్వు ఏం చేస్తావు? నన్ను సంపాదించుకున్న ఆస్తి గుంజుకుంటావు కావచ్చు, చెమట పైసలతో సంపాదించుకున్నటువంటి ఆస్తిని నువ్వు గుంజుకుంటావు కావచ్చు. కానీ అంతకంటే ఎక్కువ చేసేది ఏమో చెప్పండి. నీ దగ్గర కాగితం ఉంటే తీసుకురా. నువ్వు కబ్జా పెట్టిన భూమికి ఇది నా గవర్నమెంట్ దేవాలయ భూమి అని చెప్పి తీసుకురా. నీకు ప్రభుత్వానికి అది ఉంటే, నేను ఇంత క్లియర్ చెప్పిన తర్వాత కూడా ఇంకేముంటే చెప్పండి. నా కోసం దేవరంజాలు కూడా ఇబ్బంది పడ్డది అంటున్నాను. మీకు ఏమన్నా మమకారం ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల పట్ల సానుభూతి ఉంటే ఆ సమస్య పరిష్కరించమని కూడా కోరుతున్నాను. అది పచ్చి అబద్ధం. నేను ఒక 3 ఎకరాల భూమి కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని అది మొత్తం ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది, 130. ఆ 130 సర్వే నెంబర్లో 15 ఎకరాలు చిన్న ఇష్యూ
15 ఎకరాలేమో గవర్నమెంట్ సరెండర్ చేసిండ్రు, 3 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ 3 ఎకరాలు ఇక్కడనే ఉందా ఇంకొకటి ఉందా అంటారు. 3 ఎకరాలు అక్కడే ఉందని కట్టుకున్నా. సేమ్ సర్వే నెంబర్ 18 ఎకరాల సర్వే నెంబర్. ఒక 3 ఎకరాలు మాకు అమ్మిండి అయినా అలా కట్టుకో. ఎందుకంటే బ్రూడర్ షెడ్ అంటుంది దాన్ని, అంటే లేయర్ షెడ్లకు దూరంగా ఉండాలి కాబట్టి కట్టుకున్నా. దాని మీద వీళ్ళు మార్క్ చేసిపోయింది. మొత్తం షెడ్ల మీద ఎక్కడ మార్క్ చేయలే, ఆ ఒక్కదాని మీద మార్క్ చేసిపోయింది. మాకు ఎక్కడెక్కడ మార్క్ చేసిపోయినంటే పిల్లల షెడ్లు 3 ఎకరాలు కొనుక్కొని ఇక్కడ కట్టుకున్నామో అక్కడ మార్క్ చేసిండ్రు. ఎక్కడైతే మేము అసైన్మెంట్ భూములకు వెళ్ళి రోడ్ వేసినామో అదంతా మార్క్ చేసిండ్రు. అంతే తప్ప మేము ఇక్కడ కట్టుకునేదంటే కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలే. వాస్తవంగా సీఎం గారితో దూరం అయ్యామని సీఎం గారు అంతరాత్మకు చెప్తారంటారు. మీకు తెలిసి మీరెందుకు దూరం అయ్యారంటారు? ముందు మాట్లాడుతారు సార్. ఓకేనా?